కలియుగ ప్రత్యక్ష దైవం టి వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ వికసిత భారత్ నిర్మాణం, రాష్ట్రంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చేస్తున్న కృషికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని, విశ్వగురువుగా భారత్ అభివృద్ధికి రోల్ మోడల్గా ఏపీ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి, మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను.